ఆలయమే నాకాధారము, నిన్ను గాంచుటేనా జీవిత గమ్యం. నీ అభయహస్తం నే కోరి వచ్చితి, నన్ను గావరావా నన్ను బ్రోవదేవా, నన్ను గావరావా నన్ను బ్రోవదేవా. రావాదేవా నన్ను తరింపా, చేరితి ప్రభువా నిన్ను వరింపా. రావాదేవా నన్ను తరింపా, చేరితి ప్రభువా నిన్ను వరింపా. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మరొకసారి క్రీస్తు ప్రభు యొక్క దివ్య సాన్నిధ్యానికి మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య బలి పూజ ద్వారా ఆయనలో మనందరం ఏకమవ్వడానికి ప్రభు ఏర్పాటు చేసిన ఈ విందుకి మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. విశ్వాసుల కోరిక మేరకు ప్రతిరోజు, ముఖ్యంగా ప్రతి గురువారం మరి ప్రత్యేకంగా అద్భుత బాలయేసు గౌరవార్థం దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాం, ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రత్యేకించి అద్భుత బాలయేసు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ పరమ రహస్యాన్ని, దేవుడు మానవుడవడాన్ని, మనుష్యవతారం అనే పరమ రహస్యాన్ని, దేవుడు అనంతుడు, చాలా గొప్పవాడు, పెద్దవాడు, కానీ చిన్న బాలుడిగా రూపాంతరం చెందడం, చిన్న బాలుడిగా దర్శనం ఇవ్వడం, ఆ బాలుని రూపంలో మన దగ్గరకు రావడం, మనకి ఆ ప్రభువు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ సందేశం ఏమిటో మనం గ్రహించుదాం, ఆ ప్రభుని ప్రత్యేకించి మనం అడుగుదాం. ఈరోజు ప్రత్యేకించి ఈ దివ్య బలి పూజను మరి దాతల కోసం సమర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుంటూరు మేత్రాసనం, మేడుకొండూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న చెరుకూరి ఆనందబాబుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తల్లిదండ్రులను దీవించమని, అభిషక్తులందరినీ కాపాడమని, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని ఉత్తాన యేసు పేరిట సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రిసిల్లా, సామికులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని, సుందరమ్మ మొమ్మడి కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట. గుంటూరు మేత్రాసనం పునీత ఆగ్నేశమ్మ గారి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పసల లూర్దు జార్జికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా 10వ తరగతి పరీక్షలు బాగా రాయాలని అద్భుత బాలయేసు పేరిట పసల బాలస్వామి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న బచ్చలకూరి జాయ్ మన్విత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలు, మేనత్తలు, మేమయ్యలు, బావలు అద్భుత బాలయేసు పేరిట పూజ. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న పోతిరెడ్డి మేరీ మనుష్వనికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని వట్టి రత్నారెడ్డి, వట్టి రాణి కళ్యాణి రెడ్డి, వట్టి దిలీప్ రెడ్డి కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట పూజ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఏరువ జాస్మిన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబ శ్రేయస్సు కొరకు కరోనా పూర్తిగా తొలగిపోవాలని ఏరువ శివరెడ్డి, చిన్ని సురేష్, అష్మిత్, సులీ, దివ్య, రీనో, కిస్మిత్ కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట పూజ. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ 84వ పుట్టినరోజు జరుపుకుంటున్న టీజీ మణికి సంపూర్ణ ఆరోగ్యం, దేవుని దీవెనలు దయచేయమని టీ సుశీల, లావణ్య కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట పూజ. 54వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న నీలి వాసుదేవుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు,
దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా బిడ్డల జీవితంలో స్థిరపడేటట్లుగా, దేవుని నీడలో జీవించేటట్లుగా, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అద్భుత బాలయేసు పేరిట పూజ. పుట్టినరోజు జరుపుకుంటున్న బంధనాథం అంతోని లోకేష్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా బంధనాథం వెరోనికమ్మ, జసింత, వెన్నెల మేరీ కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట పూజ. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎర్ర ఆకాంక్ష, గుల్లిపల్లి దీపికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ప్రతాప్ కుమార్, జి ఆనందరావు కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట పూజ. నిత్య సహాయమాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తెలుగు ప్రవీణ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కరోనా వైరస్ బాధపడుతూ ఉన్న వారికి పూర్తి స్వస్థత జరగాలని అద్భుత బాలయేసు పేరిట పూజ. గుంటూరు మిత్రాసనం అత్తులూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న బెల్లంకొండ మనోజ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మహేష్, ప్రియ, మరియ మగ్దలేనులకు ఆరోగ్యం దయచేయమని బెల్లంకొండ సుందర్రాజ్, రాజ్యాలు అద్భుత బాలయేసు పేరిట పూజ. ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న సత్యరేషికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని దొమ్మలపాటి నూతన్ కుమార్, శైలజ, చిన్నయ్య, చాలపి వెంకటరావు, రమణమ్మ, మృదుభాషిణి, రాజు, మధు కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట పూజ. విజయవాడ మేత్రాసనం పటమట విచారణ 51వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రగడ బాలశాంతి స్వరూప్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని అద్భుత బాలయేసు పేరిట పూజ. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న దివ్యాంజలికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని అమ్మమ్మ, మామయ్య కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం లబ్బిపేట విచారణ యూకేలో పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న సునీల్ చోప్రాకు దేవుని దీవెనలు, మాణిక్య జ్యోతికి ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట పూజ. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 50వ గోల్డెన్ జూబిలీ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఇందాన ప్రకాశ్రావు, సుశీల దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా స్వర్ణలత, సుమా, శాంతి, సంధ్య కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట పూజ. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ 20వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న జయరాజ్, విజయరత్నం దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మరీరత్నం, లూర్ది మేరీ, వరప్రసాద్, మేరీ, విజయరాణి, అభినవ్, అనూహ్య, అభిషేక్ మరియు కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం మౌలాలి విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నెగల నిరంజన్ బాబు, దివ్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా అద్భుత బాలయేసు పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గాగిలాపురం విచారణ 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాదే సల్మాన్ రెడ్డి, పుష్ప దంపతులకు పుట్టినరోజు జరుపుకుంటున్న జి ప్రణీత్, కె ప్రీతములకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా అల్లం కరుణ్, ప్రియాం, నితిన్, ప్రవళి కుటుంబ సభ్యులు అద్భుత బాలయేసు పేరిట పూజ. ముంబై మెత్రాసనం 46వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఇగ్నేషియస్ సైమన్ ఫెర్నాండెస్, పైదాదే ఫెర్నాండెస్ దంపతులకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా జెన్నిఫర్ బెంజమిన్, రొనాల్డ్, హెజెల్, సైమన్, డాజల్, న్యూటన్ పింటో కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ జెరోమ్ ఇమానియల్కు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని అంతోనీ లెవిస్, జోస్ఫిన్ లెవిస్, జేవియర్ లెవిస్, నేహా, ఫాతిమా లెవిస్ అద్భుత బాలయేసు పేరిట పూజ. వరంగల్ మెత్రాసనం ఫాతిమా నగర విచారణ గొలమార్ నిర్మలా దివ్య బాల కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని అద్భుత బాలయేసు పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచారణ జాన్సన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. జోస్కు వీసా దయచేయమని తలంపులు నెరవేరాలని బాలయేసు పేరిట పూజ. వికారాబాద్ విచారణ అమెరికాలో ఉన్న విక్రమ్, రితీష్ బంధుమిత్రులకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని, స్వస్థత చేకూరాలని గొలమారి విజయ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు బాలయేసు పేరిట పూజ. వరంగల్ మేత్రాసనం వంచనగిరి గ్రామం తుమ్మాంతనమ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని బాలయేసు పేరిట పూజ. వరంగల్ మేత్రాసనం వంచనగిరి గ్రామం తుమ్మ రాయపురెడ్డి కుమారుల కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని, కరోనా పూర్తిగా తొలగిపోవాలని అద్భుత బాలయేసు పేరిట పూజ. గుంటూరు మేత్రాసనం రావిపాడు విచారణ పోలవరపు అంతయ్య, సెసీలియమ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, పోలవరపు జ్ఞానదీపకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, కరోనా పూర్తిగా తొలగిపోవాలని అమలోద్భవి మాత పేరిట పూజ.
మడంపల్లి విచారణ ఆకురాతి లూదురాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయుర్వేద భాగ్యాలు తలంపులు నెరవేరాలని బాలయ్య స్పిరిట్ పూజ. కడప మేత్రాసనం మరియపురం విచారణ దేవమ్మ రామకృష్ణ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయుర్వేద భాగ్యాలు తలంపులు నెరవేరాలని కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని బాలయ్య స్పిరిట్ పూజ. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ జజ్జర భాస్కర్ రోజీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర్వేద భాగ్యాలు అనుష శిరీష్ ప్రేమ సాగర్లకు దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా దివ్య బాలయ్య స్పిరిట పూజ. విజయవాడ మెత్రాసనం బాలకృష్ణ బిఎస్ఎఫ్ జవాన్కు మరియు మిలిటరీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరకు ఆయురారోగ్యాలు దేవుడిని కాపాడాలని చందల బాలకృష్ణ కుటుంబ సభ్యులు దివ్య బాలయ్య స్పిరిట్ పూజ. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పామురత్న కుటుంబంలో దేవుడు చేసిన మెల్ల కృతజ్ఞతగా కరోనాలో వైరస్ పూర్తిగా తొలగిపోవాలని అద్భుత బాలయ్య స్పిరిట్ పూజ. గుంటూరు మెత్రాసనం రామశెట్టి రోహిత్ బాబు పూజ ఎంబీబీఎస్ పూర్తి చేసినందుకు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని దివ్య బాలయ్య స్పిరిట్ పూజ. కర్నూలు మేత్రాసనం పి ఆలేరు విచారణ పొన్నపాటి చిన్నపరెడ్డి మాలతి కుటుంబం తలంపు ప్రకారం పిల్లల శ్రేయస్సు ఆరోగ్యం తలంపులు నెరవేరాలని పొన్నపాటి సుందర్ రెడ్డికి ఆరోగ్యం దయచేయమని దివ్య బాలయ్య స్పిరిట్ పూజ. వీరఘట్టం విచారణ ఉపాధి అప్పారావు తులసీరత్నం వంశీ శ్రీనివాస్ షర్మిల కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని బాలయ్య స్పిరిట్ పూజ. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కడిమి మరియదాసు కడిమి మరియు ఆత్మకు విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు బాలయ్య స్పిరిట్ పూజ. కనపాల ప్రేమానందం విజయకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఆయురారోగ్య భాగ్యాలు శాంతి సమాధానం దయచేయమని రొడ్డా థామస్ అంతోనమ్మ శాంతకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బాలయ్య స్పిరిట్ పూజ. ఏరు బాలరెడ్డి ఏరు వెన్నారెడ్డి ఆనందరెడ్డి కుటుంబాల్లో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఆశ్రితారెడ్డి సహర్ష్ రెడ్డిల జ్ఞానము ఆయురారోగ్యాలు దయచేయమని దేవమాత సహాయం పేరిట పూజ. సంగారెడ్డి విచారణ అన్నపూర్ణముకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని రాజేష్ కుమార్ కుటుంబ సభ్యులు పూజ. జ్ఞానాపురం విచారణ నొడగల సందేశ్కు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కుటుంబ సభ్యులు. మధురవాడ విచారణ బూర్ల రవీంద్ర ప్రసాద్ మేరీ పద్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు రోజ్ మేరీ మెర్సీ ఏంజల్కు మంచి భవిష్యత్తు కరోనా పూర్తిగా తొలగిపోవాలని దివ్య బాలయ్య స్పిరిట్ పూజ. రాజమండ్రి విచారణ సింహభూషణం దేవకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని వేమగిరి సూరిబాబు రోజా డెనిస్ సూరజ్ కుమార్ జసింత కారుణ్య కుమారి బాలయ్య స్పిరిట్ పూజ. ఏలూరు మేత్రాసనం కొమ్మిన రాయప్ప కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఆగ్నేష్ పావని గవర్నమెంట్ జాబ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు దివ్య బాలయ్య స్పిరిట్ పూజ. నల్గొండ మేత్రాసనం మడంపల్లి విచారణ తిరుమలరెడ్డి థామస్ రెడ్డి తలం ప్రకారం తన మనమరాలు బాగా చదువుకోవాలని కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం కరోనా పూర్తిగా తొలగిపోవాలని ఉత్థానయ్య స్పిరిట దివ్య బలి పూజ. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ గొలమారి ఇన్యాసం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సలిబెండ్ల శివరెడ్డి కుటుంబ సభ్యులు పూజ. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ సారిక మార్తమ్మ 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోకీన్ అన్నమ్మలు అంతనమ్మ మరియమ్మ జోజమ్మ మేరమ్మ మాతా చిట్టిబాబు కుటుంబ సభ్యులు బాలయ్య స్పిరిట్ పూజ. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ చెంజర్ల గ్రామం తాతిరెడ్డి బాలరెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తాతిరెడ్డి సుశీల కుమారెడ్డి మరియమ్మ కె సుజాత ఆరోగ్యరెడ్డి మనీషారెడ్డి బాలమనోజ్ రెడ్డి సిస్టర్ మంజులారాణి సిస్టర్ ఉషారాణి టి ప్రతాప్ రెడ్డి శిరీష ప్రజ్వలారెడ్డి నేహారెడ్డి దివ్యబలి పూజ. విజయవాడ మేత్రాసనం పి జాన్ క్లమెంట్ సోనరాజు 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అంతోని రాజు పోతురాజు కుటుంబ సభ్యులు దివ్య బాలయ్య స్పిరిట్ పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బాసురేగడి విచారణ తుమ్మ శౌర్యుల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని తుమ్మ చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులు బాలయ్య స్పిరిట్ పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బాసురేగడి విచారణ తుమ్మ శౌర్యులమ్మకు ఆత్మ నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు ఆయురారోగ్యాలు తలంపు నెరవేరుతున్న రాజారెడ్డి కుటుంబ సభ్యులు దివ్య బాలయ్య స్పిరిట్ పూజ. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గులిపల్లి తెరేసమ్మ మరియదాస్ మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బాలయ్య స్పిరిట్ పూజ. వరంగల్ మెత్రాసనం నరమెట్టు విచారణ మేకల ఎలియాస్ రెడ్డి రోజమ్మ శివరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మేకల రాజారెడ్డి కుటుంబ సభ్యులు దివ్య బాలయ్య స్పిరిట్ పూజ. వరంగల్ మెత్రాసనం హన్మకొండ విచారణ మేకల ఎలియాస్ రెడ్డి మేకల రోజమ్మ మేకల శివరెడ్డిల ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మ కష్పారెడ్డి ఉరుసులా కుటుంబ సభ్యులు బాలయ్య స్పిరిట్ పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ బాసిపోగుల అంతోనప్ప ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బి లలిత కుటుంబ సభ్యులు దివ్య బాలయ్య స్పిరిట్ పూజ. మిలాన్ మేత్రాసనం మోంజా విచారణ ఇటాలియన్ సిస్టర్ అన్నా స్కెబ్బా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నిర్మలా సిస్టర్స్ విజయవాడ నుంచి దివ్య బాలయ్య స్పిరిట్ పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ మన పాపాలను ఒప్పుకొని ఆ ప్రభుని క్షమాపణ అడుగుదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, ప్రపంచమునకు పాప విముక్తి లభించినట్లు పాస్కా బలిని ఏర్పాటు చేసితివి. కావున నీ ప్రజల మనవులను ఆలకింపము. మా ప్రధాన యాజకుడైన క్రీస్తు మా తరపున ఇహలోకములో మనుష్య అవతారమెత్తి దివ్య బాలునిగా మా మధ్యన వసించి ఇప్పుడు మా విజ్ఞాపనలు అర్పించుచు మాకు నిత్య సఖ్యతను చేకూర్చునుగాక. మాకు పాప క్షమాపణను ప్రసాదించునుగాక. అందుకు ఉపయుక్తముగా మేము జీవించినట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుండి 33వ వచనం వరకు. అధికారి అతని పరివారము అపోస్తులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునందంతటను మీ బోధనలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనకు వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తులను చంపదలసిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువారు ధన్యులు. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును.
అదిగదిగో క్రీస్తుని స్వరం, ఇది మనిషికి రక్షణ వరం. అదిగదిగో క్రీస్తుని స్వరం, ఇది మనిషికి రక్షణ వరం. మానవాళి జీవన వాక్యం, మానవాళి జీవన వాక్యం, ఆలకించండి అనుసరించండి. ఆలకించండి అనుసరించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త అధ్యాయము 3 వచనాలు 31 నుండి 36 వరకు. పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు, భూలోకము నుండి వచ్చువాడు భూలోకానికి చెందినవాడు. అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. ఆయన తాను చూచిన వినిన విషయాలను గూర్చి సాక్ష్యమిచ్చును. కానీ ఆయన సాక్ష్యము ఎవ్వరును అంగీకరించరు. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయాలను గూర్చి చెప్పును. ఏలనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసుగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవాన్ని పొందును. ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సుబోధ ద్వారా మన పాపలు క్షమించబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ అద్భుత బాలయేసు స్వరూపము, ఈ భక్తి 1340 సంవత్సరంలో స్పెయిన్ దేశంలో ఒక అద్భుత బాలయేసు స్వరూపాన్ని కనుగొనడం ద్వారా మొదలైంది. ఆ బాలయేసు స్వరూపాన్ని మరి స్పెయిన్లో పోలిక్షేన రాణికి 1628వ సంవత్సరంలో ఆమె దగ్గర ఈ బాలయేసు స్వరూపం ఉండగా ఆమె కార్మలైట్ ఫాదర్స్కి ఈ బాలయేసు స్వరూపాన్ని, అద్భుత బాలయేసు స్వరూపాన్ని బహుకరించింది. మరి మనం చూసినట్లయితే ఆమె బహుకరించినప్పుడు ఒక మాట దేవుని యొక్క ప్రవచనంగా ఆమె చెప్పింది. ఏమిటా మాట అంటే, పూజ్య గురువులారా, ఇది నాకు అత్యంత ప్రియమైన, అత్యంత విలువైన ఆస్తి. ప్రైజ్ ద లార్డ్. ఈ స్వరూపాన్ని, ఈ రూపాన్ని గౌరవించు వారికి ఏ కొరత ఉండదు. హల్లెలూయా. ఈ రూపాన్ని అనగా ఈ చిన్న బాలయేసు రూపాన్ని గౌరవించు వారికి ఏ కొరత ఉండదు. ఎందుకంటే ప్రియులారా, దేవుణ్ణి మనము సూక్ష్మములో చూసినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించిన వాళ్ళమవుతాం. ఆ విధంగా మనం ఆశీర్వదించబడతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి అదే బాలయేసు స్వరూపాన్ని మరలా మనం చూసినట్లయితే 1637వ సంవత్సరంలో మనం యుద్ధం జరిగింది, ప్రపంచ యుద్ధం. ఆ తర్వాత అంటే యుద్ధం జరిగినప్పుడు, ప్రపంచ యుద్ధం కాదు, యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అది కొంత దెబ్బతిన్నది ఆ స్వరూపం. 1637వ సంవత్సరంలో
ఆ స్వరూపాన్ని బాగు చేసి తిరిగి పునః ప్రతిష్ఠించారు. ఆ గురువు పేరు ఫాదర్ సిరిలస్. ఆయన ఇది పునః ప్రతిష్ఠించిన తర్వాత ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినపడది. ఏమిటి ఆ స్వరము? చెప్పిన మాట, ఇదిగో నన్ను పట్టించుకో, నేను నీ మీద దయ చూపిస్తాను, నా చేతులు నాకివ్వు. అంటే డైలాపిటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు చెయ్యి విరిగిపోవడం. నీకు నేను శాంతిని ఇస్తాను. ఇంకొక మాట చెప్పారు, ఆ స్వరం వినపడింది, మీరు ఎంతగా నన్ను ఆరాధిస్తే నేను అంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తా. ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, కానీ మీరు ఎంతగా నన్ను ఆరాధిస్తే. ఎందుకు అని అంటే ఈ ఇన్ఫెంట్ జీసస్కి, బాలయేసుకి ఆరాధన. చాలామంది పునీతులు దీని మీద ధ్యానాలు చేశారు. చాలామంది పునీతులు మంత్రముగ్ధులయ్యారు ఈ బాలయేసు చూసినప్పుడు, ధ్యానించినప్పుడు. మనకి చాలామంది పునీతులు లెక్క పెట్టవచ్చు, చాలామంది ఉన్నారు. పునీత అంతోని వారు నిన్న మనం మాట్లాడుకున్నాం, మొన్న ఆయన ఆడుకున్నారు బాలయేసుతోటి. మరి అదేవిధంగా సెయింట్ తెరేజా ఆఫ్ చైల్డ్ జీసస్, చిన్న తెరేజమ్మ గారు అంటాం మనం, ఆఫ్ లిస్యూ. ఆమె చిన్న చిన్న విషయాలలో దేవుణ్ణి చూసి దేవుణ్ణి మహింపరిచింది. ప్రైజ్ ద లార్డ్. ఇక మనం చెప్పాలంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఒక గొప్ప విప్లవాన్ని తీసుకువచ్చారు. ఆయనకు కూడా ఈ బాలయేసు భక్తి. అదేవిధంగా టెరెసా ఆఫ్ ఆవిలా, ఆమె ఒక వేదాంతం బాగా పండిపోయి ఆ వేదాంతంలో నిష్ఠురాలయ్యింది. మరి ఆమె బాలయేసు భక్తి. ఈ విధంగా మనం చూసినట్లయితే చాలామంది పునీతులు బాలయేసుని ఆశ్రయం పొందారు. ఎందుకు అనంటే ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనములో బాలయేసుని గురించి ఒక మాట, ఆయన జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును మానవుల ఆదరాభిమానములను పొందెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ యేసు ప్రభు మనలాగానే ఎదిగాడు. యేసు ప్రభు మనలాగానే జ్ఞానములోను మరి ప్రాయములోను ఎదిగి ఇక్కడ దేవుని యొక్క మెప్పుని పొందాడు. ఈయన నా ప్రియమైన కుమారుడు. అంతేకాదు ప్రజల ఆదరాభిమానాలను కూడా చూరగొన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది? దేవుడు చిన్నవాడు కావడం, దేవుడు మరి నిస్సహాయుడిగా కావడం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6-8 మనం వచనాలు చదివినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడై ఉండి తాను రిక్తుడిగా చేసుకొని ఈ లోకములో మనుష్య అవతారం ఎత్తి మన మధ్యన చాలా సాదాసీదాగా జీవించి ఆయన ఒక అద్భుతాన్ని చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు 14 వచనంలో దేవుడు ఆదిలో వాక్కు అయి ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండు, కానీ ఆ వాక్కు వలన అంతా కూడా సృజించబడెను. అంటే ఈ బాలయేసే, ఈ నిస్సహాయుడే, ఈరోజు మన మీద ఆధారపడే దేవుడే ఏం చేశాడు? ఒకసారి సృష్టికర్త ఈ భూచరాశులన్నింటినీ కూడా సృష్టించాడు. కలుగును గాక అని చెప్పేసి ఆకాశము అన్ని, తర్వాత ఈ నక్షత్రాలకు పేర్లు పెట్టాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక చిన్న పిల్లవాడిగా పొత్తిగుడ్డలలో పరుండబెట్టబడి ఒక పేదవాడిగా జన్మించి జీవించాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం చెప్తూ ఉన్నాడు? ఈరోజు మనం ఆలోచించాలి. ఏం చెప్తూ ఉన్నాడు? ఏం చెప్తున్నాడంటే రక్షణ అనేది గ్రహించడము, రక్షణను గుర్తించడము సులభతరము కాదు. ఎక్కడ చూస్తాం మనం రక్షణ? గొప్ప గొప్ప అద్భుతాలు. మెస్సయ్య అంటే ఒక గొప్ప అద్భుతం, దిఢీలును వస్తాడు. ఇట్లా బాలయేసులాగా ఎదిగి సంవత్సరాలు తీసుకొని 30 సంవత్సరాలు ఈ లోకంలో భూలోకంలో జీవించి అందరి ఆదరాభిమానాలని ఆ ఊళ్ళో మంచి అబ్బాయిగా పేరు పొంది
మరి దేవుని యందు దృష్టి యందు కూడా మంచిగా ఉండి 30 సంవత్సరాలు రహస్య జీవితాన్ని జీవించి రక్షకుడిగా రావడం కాదు వాళ్ళు చూసింది. వాళ్ళు ఏం చూశారు? ఎదురు చూశారు. ఒక దిడీలున వచ్చేసి ఒక గొప్ప అద్భుతం చేసేసి మమ్మీని తిమ్మించేసేసి అంతా కూడా మార్చేసేసి ఒక రక్షకుడిగా రావాలి, మెస్సయ్యగా రావాలని చూశాడు. ఇక్కడ రక్షణని గుర్తించడము, గ్రహించడం అంత సులభతరము కాదు. రక్షణను గుర్తించడము కంటే అంగీకరించడం ఇంకా కష్టతరము. కాబట్టి ఇలాంటి విధముల దేవుడు రావడం అనేది మనకి కష్టము, గుర్తించడము, అంగీకరించడం అంతకంటే కష్టము. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇదే పరిస్థితిలో మనం ఉన్నాం. ఏ పరిస్థితిలో ఉన్నాము? దేవుడు అకస్మాత్తుగా వచ్చాడు కరోనా రూపంలో అకస్మాత్తుగా. ఎవరనుకున్నారండి? రేపు లాక్డౌన్ అని ఎవరనుకున్నారు? సడన్గా లాక్డౌన్ అయింది, మందులు లేవు. అంతేకాదు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవలసి వచ్చింది. ఈరోజు దేవుడు అకస్మాత్తుగా వస్తున్నాడు. దేవుడు అసౌకర్యంగా వస్తూ ఉన్నాడు. దేవుడు అయిష్టకరంగా వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవునా కాదా? మీ అందరికీ కూడా దీన్ని గ్రహించమని. ఎందుకు అనంటే నన్ను రక్షించడానికి. ఇది మనం గ్రహించాలి, ఇది మనం అంగీకరించాలి. అదే ఈరోజు మనకి బాలయేసు చెప్పే సందేశము. ఇప్పుడు మనం చూసినట్లయితే యేసు ప్రభు జీవితంలో కూడా ఇదే జరిగింది. ఆయన అకస్మాత్తుగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బెత్లెహేముకి వెళ్ళారు సెన్సస్ కోసము, జనాభా లెక్కల కోసం. అకస్మాత్తుగా ఏం జరిగింది? అక్కడ ప్రసవం జరిగింది. ప్లాన్ లేదు. అకస్మాత్తుగా ఎక్కడ ప్రసవం జరిగింది? ఒక పశువుల పాకలో, బెత్లెహేములో. మరి ఈరోజు అకస్మాత్తుగా ఆశ్చర్యానికి గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వలస కూలీలు అనేక రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వలస కూలీలు ఒక్కసారి అకస్మాత్తుగా పట్టుబడిపోయారు. ఒకసారి ఊహించుకోండి. మనం కూడా అకస్మాత్తుగా ఎక్కడుంటే అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు కూడా అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. కొంతమంది భార్య భర్త అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. ఒకళ్ళక్కడ ఒకళ్ళెక్కడ, కూతురు పిల్లలు. అంతేకాదు ఉద్యోగం. ఆ మధ్య ఒక ఆమె వచ్చి, ఫాదర్ నేను బంజారా హిల్స్లో ఆగిపోయాను, ఇటు రావడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేదు. నా ఇంటికి ఎవరో వచ్చారు, వాళ్ళు కూడా నా దగ్గర ఉండిపోయారు, చాలా ఇబ్బందికరంగా ఉంది. అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగింది. అలా జరగడం వల్ల అసౌకర్యంగా ఉంది. ఈరోజు యేసు ప్రభువుకు కూడా అకస్మాత్తుగా వెళ్ళడం, అకస్మాత్తుగా ప్రసవం రావడం వల్ల ఏమైంది? అక్కడ స్థలము లేదు. వారికి సత్రములో స్థలము లేదు. వారు పశువుల అసౌకర్యము ఏర్పడింది. వెళ్ళాలనుంది, వెళ్ళలేరు. ఇంకా చాలా కాలం దాకా వెళ్ళలేరు. అసౌకర్యము. కొంతమంది సినిమా థియేటర్ చూడాలని ఉవ్విళ్ళూడుతున్నారు. సినిమా థియేటర్ లేదు ఇప్పుడు. ఇంకొంతమంది స్పోర్ట్స్. ఈరోజు చెప్పారు ఏమని? క్రికెట్ ఇప్పట్లో ఉండదు. నలుగురితో కలవకపోతే పిచ్చెక్కేవాళ్ళు కొంతమంది, బాతాకాని వేయకపోతే పిచ్చెక్కేవాళ్ళు కొంతమంది. అసౌకర్యము. ఫన్ లేదు, పోస్ట్ లేదు, ఉత్తరాలు లేవు, జీవితంలో స్పైస్ లేదు, పార్టీలు లేవు. కానీ ఒకసారి గుర్తుంచుకో, ఆ వలస కూలీలకి ఇవన్నీ ఉన్నాయా? బతుకుదెరువు. చివరికి తినటానికి తిండి లేదు, డబ్బులు లేవు. అన్నీ కూడా అకస్మాత్తుగా ఆగిపోయాయి. మన ప్రణాళికలన్నీ కూడా అతలాకుతలమైపోయాయి, ఆగిపోయాయి. ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్ ఆగిపోయింది. అన్నీ కూడా ఒక ఏమంటారు అచేతన స్థితికి వచ్చాయి. ప్లాన్లన్నీ కూడా, ప్రణాళికలన్నీ కూడా, మన కళలన్నీ కూడా కళలైపోయాయి. ప్రణాళిక త్వరలో 5వ సంవత్సరంలో సెల్ఫ్ సస్టైన్ అవుతుంది. ప్రజలు ముందుకు వస్తున్నారు.
కొన్ని ప్రణాళికలు వేసుకుంటే ఇప్పుడు 6 కోట్లకు బదులు 25% మాత్రమే మన దగ్గర డబ్బు ఉంది దివ్యవాన్ని నడిపించడానికి. అంటే 1.5 కోట్లు మాత్రమే ఆదాయం ఉంది. సడన్గా ఆదాయం అంతా పడిపోయింది. అంతేకాదు, అమెరికా వెళ్ళలేని పరిస్థితి, సహాయం చేర్చుకోలేని పరిస్థితి, ప్రోగ్రామ్స్ లేని పరిస్థితి, అన్వాంటెడ్ అసౌకర్యము, అయిష్టకరమైన పరిస్థితి. ఎవరికి కావాలి ఇది? బోరు కొడుతుంది అంటున్నారు కొంతమంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ముఖ్యమని చెప్పేసి ఎత్తి పాలు తాగే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంటి దగ్గర కూర్చోమంటే కూర్చోలేని పరిస్థితి. ఎందుకని కూర్చోలేవు నువ్వు? ఎందుకని బయటికి వెళ్ళిపోవాలి. ఈరోజు నీ కుటుంబానికి కనీసం విలువైన సమయం లేని పరిస్థితి. ఎప్పుడు కూడా కొంతమంది చాలా గొప్పగా చెప్పుకుంటారు, నేను బిజీ అయ్యా, ఎప్పుడు నేను బిజీ. చాలా తప్పుడు విలువ ఇది. ఇంకొక విషయం కూడా చెప్తూ ఉన్నారు ప్రియులారా, పరుగెత్తుతున్నావు. దేనికోసం పరుగెత్తున్నావు? ఈరోజు నువ్వు చనిపోతే ఏంటి ఒకసారి పరిశీలించావా? నువ్వు చనిపోతే ఏంటి అనేది ఒకసారి పరిశీలించావా? నీ ఆత్మ ఏమవుతుందని ఒకసారి పరిశీలించావా? ఈరోజు అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. చనిపోతే ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు మర్చిపోవద్దు ఆ విషయాన్ని. ఈరోజు మనందరం కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం. నేను ఈరోజు ఇక్కడ ఉంటున్నాను, రేపు అక్కడుంటాను, బొంబాయిలో ఉంటాను, ఎల్లుండి మద్రాసులో ఉంటాను, ఫ్లైట్లో వెళ్ళిపోతాడు మా అల్లుడు, మా అబ్బాయి, అది ఇది. ఇంకొక రోజు అమెరికాలో ఉంటాడు, 2-3 రోజులను ఎక్కడ ఉంటాడు, అక్కడ బిజినెస్, ఎక్కడ బిజినెస్. ప్యాన్ ఇండియా, ప్యాన్ అమెరికా, ప్యాన్ వరల్డ్ అని చెప్తూ ఉన్నాము. కానీ ఈరోజు ఏమైంది? మన జీవితంలో మనము నిశ్శబ్దంలో ఉండలేని పరిస్థితి. ఎందుకని? ఏకాంతంగా ఉండలేని పరిస్థితి. కొంతమందికి డిప్రెషన్ వస్తుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవుడు నిన్ను ఏకాంతంలోనికి వెళ్ళమంటున్నాడు. ఎందుకనంటే నీవు దాన్ని కలవాలి, నీవు కలవాలి, నీవు కలవాలి. ఏకాంతంలోనే నువ్వు కలుస్తావు. అంతేగాని నలుగురితో నారాయణ, కులంతో గోవింద అని చెప్పేసి ఈ క్రౌడ్లో, ఈ గుంపులో వెళ్ళే మనం ఏకాంతంగా మనల్ని మనం కలవాలి ప్రియులారా. ఇవన్నీ కూడా పైపైన మెరుగులే. నీలో ఏకాంతం, నీలో లేకపోతే మనందరం కూడా నష్టపోతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రౌడ్ మెంటాలిటీ అయిపోతుంది. చాలామంది మరణించినప్పుడు వెళ్తారు. ఇప్పుడు దేవుడు వెళ్ళమని చెప్తూ ఉన్నాడు, నీకు అవకాశం ఇచ్చాడు. అంతేకాదు, మనందరికి కూడా ఒక చెడ్డ అలవాటు ఏంటంటే అన్నీ కూడా నా కంట్రోల్లో ఉండాలి, నా ఆధీనంలో ఉండాలి. కానీ ఎవరి కంట్రోల్లో ఉండాలి? అన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ ఆధీనంలో హెయిర్ కట్ తీసుకోవాలని నీ ఆధీనంలో లేదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏమని చెప్తూ ఉంది? 36వ వచనంలో ఏమంటున్నాడు? నీ తల వెంట్రుకను ఒక్కదానినైనను నల్లగా గాని తెల్లగా గాని చేయజాలని నీవు ఒట్టు పెట్టుకోదు అంటున్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు ఏమని పలుకుతూ ఉన్నాడు? మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును మూరెడైనా పెంపొందింపగలరా? ఎందుకు ఈరోజు ఆలోచన పడుతున్నావు? నీ ఉద్యోగం పోతుందని, నీ ఆస్తులు తగ్గిపోతాయని, ఏమైపోద్దనని, పిల్లల చదువు ఏమైపోద్దనని, నీ భర్త ఉద్యోగం ఏమైపోద్దనని ఎందుకు ఆలోచన? మూరుడైనా నువ్వు, బారుడైనా నువ్వు పెంపొందింపగలుగుతావా? కాబట్టి ఈరోజు చూడండి, మీరు మీ వస్త్రాలకై తహతహ పడనేలా అంటే ప్రాధాన్యతలు ఉన్నాయి. దీనికంటే, నీ శరీరము కంటే ప్రాధాన్యత నీ ఆత్మ.
నీ ఆత్మ దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. అందరిని కూడా వడకానికి పంపిస్తున్నాడు. మామూలుగా వడకం చేయడం ఎవరు చేస్తారు? ఫాదర్స్, సిస్టర్స్ కొంతమంది చేస్తారు. ఈరోజు అందరికీ వడకం పెట్టాడు. అందరికీ వడకం పెట్టాడు దేవుడు. గమనించండి ప్రియులారా, అందరూ వడకం చేస్తున్నారు. రిట్రీట్, ఎవ్రీబడి ఈజ్ కాల్డ్ టు డూ రిట్రీట్. మీరు వస్త్రాలకై తహతపడినేలా అల్ప విశ్వాసులారా అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఏమి తినదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందుతూ ఉన్నారు. వీటన్నిటినీ అన్యులు కాంక్షింతురు. ఈరోజు అందరూ కూడా చెప్పుకునే మాట ఏంటి? బిజినెస్ గురించి, ఎకానమీ ఏమైద్ది, కానీ ఆత్మ ఏమైందని వాడు అడుగుతున్నాడా? దేవుడు ఎంత పని చేస్తే, ఇంత పని అయితే, ఇప్పుడు ఆత్మ గురించి ఆలోచించడానికి ఎంత పని జరిగితే కనీసం ఒక్కడు కూడా ఆత్మ గురించి ఆలోచించట్లా. పరలోకమందుల మీ తండ్రి మీ అవసరాలనెల్లా గుర్తించును. మీ అవసరాలు, శారీరక అవసరాలు దేవుడు గుర్తిస్తాడు. దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతుకుడు, అవన్నీ మీకు గ్రహిస్తాడు. మీరు విచారించవలదు. ఈరోజు రేపటి విచారాలు రేపటికి కలవు. అంతేకాదు ప్రియులారా, ఈరోజు ఎలా ఉండాలంటే ఎక్లీజియాస్టికస్ ఉపదేశకుని గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? వినండి. తిని త్రాగి తాను సాధించిన దానిని అనుభవించడం కంటే మనుష్యుని జీవితకు సార్థకమేమున్నది. అంటే ఒకవైపేమో ప్రభు చెప్తూ ఉన్నాడు వీటి కోసం మీరు ఆరాటపడకూడదు. ఇంకొక వైపు ఈరోజు ఎలా ఉండాలంటే, ఈరోజు తిన్నామా అంతవరకు దేవుడిచ్చాడు. ఎందుకనంటే ఇది కూడా తిని త్రాగి తాను సాధించిన దాన్ని అనుభవించడం కంటే మనుష్యుల జీవితంలో సార్థకమేమన్నది. ఈ భాగ్యమును కూడా దేవుడే అనుగ్రహించవలను. దేవుడు తోడ్పడినచో నరుడేమి చేయగలడు, నరుడేమి తినగలడు, ఏమి అనుభవించగలడు. కాబట్టి ఈరోజు ఇంకా బతుకున్నామంటే బతుకున్నాం. అలాంటి ఉద్దేశం ఉండాలి. మరి ఈరోజు మత్తయి సువార్త 6:25 వచనంలో నీ ప్రాధాన్యతలు ఏంటి? తినడం త్రాగడమేనా ఈ ప్రాధాన్యం? దేవుడిచ్చిన వరకే తింటావు, త్రాగుతావు, ఆరోగ్యం ఉన్నంత వరకే. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడు? అశాశ్వతమైన భోజనమునకై శ్రమించవలదు, శాశ్వత భోజనమునకై. ఎందుకంటే అశాశ్వత భోజనం దేవుడు ఇస్తాడు. శాశ్వత భోజనం కోసం మనం శ్రమించాలి. ఈరోజు మనందరం కూడా జ్ఞాన వడకంలో ఉన్నాం. ఈ బాలయేసు చెప్పేది ఏంటంటే, దేవుడు అసౌకర్యంగా వస్తాడు, దేవుడు అకస్మాత్తుగా వస్తాడు. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చాడు. మరి గ్రహిస్తావా? అంగీకరిస్తావా? చాలా కష్టం. ఎందుకని నిన్ను సేవించడానికి, నిన్ను రక్షించడానికి దేవుడు వచ్చాడు. అసౌకర్యంగా వచ్చాడు, అకస్మాత్తుగా వచ్చాడు, అయిష్టకరంగా వచ్చాడు. కానీ నిన్ను రక్షించాలని వచ్చాడు. కాబట్టి నువ్వు రక్షించబడాలంటే ఆయన్ని గుర్తించాలి, ఆయన్ని అంగీకరించాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున పరిశుద్ధుడైన తండ్రి, మా పావన జనకులు పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను ఆశీర్వదించండి. ఈరోజు మా మధ్య ప్రభువా మీరు జ్ఞాన వడకాన్ని ఏర్పాటు చేశారు. మా అందరికీ కూడా మేమందరం పరిగెత్తుతూ ఉన్నాం ప్రభువా. ఏకాంతంగా గడపడానికి ఇష్టపడడం లేదు. ఈ సమయంలో ప్రభువా అయిష్టంగా, అసౌకర్యంగా, అకస్మాత్తుగా మా మధ్యకు ఇదిగో ఈ మహమ్మారి వచ్చింది నాయన. ఈ సమయంలో మమ్మల్ని రక్షించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్న ఈ సమయంలో మా గురువులు ప్రభువ మా కోసం ప్రార్థించే బిడ్డలుగా వారిని దీవించండి. ఈ దివ్యవాణి ద్వారా మమ్మల్ని ప్రభువ మేల్కొల్పండి నాయన. ప్రత్యేకించి మీ యొక్క వాక్యాన్ని మాకు వినిపించండి. ఈ జ్ఞాన వడకములో ప్రభువ మేమందరం కూడా మీరు వచ్చిన మార్గాన్ని మేము గుర్తించి, మీ రక్షణను మేము గుర్తించి మేము అంగీకరించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ప్రభువా ఎంతోమంది బిడ్డలు నాయన తండ్రి బాలయేసువా మరి మిమ్మల్ని చూసి నేర్చుకోమని చెప్తూ ఉన్నాం ప్రభువా. మీరు చాలా సాదాసీదాగా ఈరోజు మేము ఏదో గొప్ప గొప్ప విషయాలు చేయాలని, ఏదో చెందాలని మేము ఆరాటపడుతూ ఉన్నాం. ఇవన్నీ అవసరం లేదని చెప్తున్నా. ఒక్కటే ముఖ్యమైన నీ ఆత్మ. ఆ ఆత్మ కోసం మేము పాటుపడే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని. మరి దివ్యవాణి ప్రభువ ఆత్మలను రక్షించడానికి పూనుకున్న ఈ యజ్ఞంలో దివ్యవాణికి కావలసిన వనరులు దయచేయండి. దాతలను దయచేసేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పూజలు పెట్టించే వారిని ఆశీర్వదించండి.
అదేవిధంగా 2 చేపలు 5 రొట్టెల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరును ఆశీర్వదించండి. మూలనిధి ద్వారా ప్రభు అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు, వారందరినీ జీవితాల్లో సమృద్ధిగా నింపండి ప్రభు మీ యొక్క ఆత్మతో, అభిషేకంతో. మరి ముఖ్యంగా అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు, వారందరిని ఆశీర్వదించండి. ఈ దివ్యవాణి యజ్ఞము ప్రభు ప్రతి బిడ్డను కూడా ఆత్మీయంగా ఎదుగుదలకు మేల్కొల్పే శక్తిగా, సాధనంగా, వాహనంగా, మీ సాధనంగా తయారు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడమైన తండ్రి, ఈరోజు మా మధ్యకు రండి నాయన. అద్భుత బాలయేసు మాతో మీరు చెప్తూ ఉన్నారు ప్రభువా, నన్ను మీరు ఆరాధించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ లోకంలో ప్రభువా ఏమి తినదమా, ఏమి త్రాగిదమా అనే ఆలోచనతో కాకుండా మా మరణం గురించి మేము ఆలోచించే శక్తిని దయచేయండి. ఈ లోకంలో మిమ్మల్ని ఆరాధించే జీవితాలను మాకు దయచేయండి ప్రభువా. నీకు ఇష్టపూర్తిగా జీవించే జీవితాలను మాకు దయచేయండి. మమ్మల్ని మార్చండి ప్రభువా. ఈ సమయంలో తండ్రి ఎప్పుడు ఇది అయిపోద్దా అని చూడకుండా దాన్ని నువ్వు చూసుకుంటావయ్యా. మేము మా ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అది పొరపాటు అని చెప్పి మేము గుర్తించి, అన్నీ కూడా మీ ఆధీనంలో ఉన్నాయని గుర్తించి ప్రభువా మీరు మా జ్ఞానాన్ని ఇచ్చి మేల్కొలిపి మీ బిడ్డలుగా, మిమ్మల్ని విధేయించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, మరి ఈ సేవలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించున్నాయి. మీ చిత్తమైతే త్వరలో మందును కనుగొనే అనుగ్రహాన్ని దయచేయమని, మమ్మల్ని అందరినీ ఆరోగ్యవంతులుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మీ విన్నపాలని ఆ ప్రభువుకి మనసారా విన్నవించుకోండి. ఈ మా మనవులంటిని మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీర్షవ ప్రయోజనం కొరకు నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను మీ సన్నిధికి చేరునుగాక. మీ కృప వలన శుద్ధిని పొందిన మేము బలోపితమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవించుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలైన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణించడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధించబడినను సదా జీవించుచునే ఉన్నను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఇలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రని అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నడిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాద్ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన ముఖ్యంగా ఈరోజు మేము ఆత్మశాంతి కోసం సమర్పిస్తూ ఉన్న వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానంలో క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు వారి అతని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానము గదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరించుము. వారిని మీవే దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలైన మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభుని గుర్తించగలుగుతావా? నీ జీవితంలో క్రీస్తు ప్రభువుని గుర్తించి అంగీకరించగలుగుతావా? ముఖ్యంగా అది అయిష్టంగా ఉన్నప్పుడు, అసౌకర్యంగా ఉన్నప్పుడు, అది నీ జీవితంలో అకస్మాత్తుగా వచ్చి నిన్ను ఒక కుదిపినప్పుడు క్రీస్తు ప్రభువుని గుర్తిస్తావా, గౌరవిస్తావా, ఆరాధిస్తావా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆ రోజు శిష్యులు ఎమ్మావుస్కు వెళుతూ ఉన్నప్పుడు, వారితో కూర్చున్నప్పుడు, రొట్టె విరిచినప్పుడు గుర్తించగలిగారు. ఈరోజు కూడా ఈ రొట్టె విరిచినప్పుడు, దేవుని యొక్క వాక్కు మనకి ప్రకటించబడినప్పుడు, మన జీవితంలో ఏదైతే ప్రభువు గుర్తించమంటున్నాడో గుర్తించే శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నీకు బోరు కొడుతుందా? ఈ కరోనా నిన్ను గృహ నిర్బంధానికి తీసుకువెళ్ళినప్పుడు డిప్రెషన్లో ఉన్నావా? ఏం చెప్తున్నాడు ప్రభువు? నీ ప్లాన్స్ అన్నీ కూడా అతలకుతలమైపోయినాయా? ఏం చెప్తున్నాడు ప్రభు? ఈ సమయంలో రెండు చేతులు చాచి ప్రార్థన చేయి. ప్రభువా, నీవు నాకు బోధించే సత్యాన్ని ఈ చిన్న చిన్న విషయాలలో, ఊహించని విషయాలలో బాలయేసుగా వచ్చావు. అకస్మాత్తుగా కాకుండా చిన్న చిన్నగా నీవు ఎదిగావు, ప్రాయమందును జ్ఞానమందును. మరి ఈరోజు నేను కూడా సామాన్యమైన విషయాలలో, ఇలాంటి అయిష్టకరమైన విషయాల్లో నిన్ను గుర్తించే శక్తిని దయచేయమని రెండు చేతులు పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువే నీకు శరణ్యం. నీవు నన్ను ఆరాధిస్తే ఈ విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆధ్యాత్మికంగా ఆ ప్రభుని స్వీకరించి ఈ తలంపులతోటి ఆయన్ని స్వీకరించినట్లయితే ఆత్మీయంగా ఆశీర్వాదం మీద అవుతుంది. రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేయి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువాని కీడును మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కించక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు మాట ఒక మాట పలికినా పలికినా నేను నా ఆత్మ ఆరోగ్యం స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తం నుంచి కాపాడును కాక. క్రీస్తు శరీరం
ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రండు. పాప భారము తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు. శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. పాప భారము తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు. శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలు ఆనందించండి. విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రండు. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకముగు ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించునట్లును అనుగ్రహించము. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మనం దివ్య బాల యేసు ప్రార్థన చేద్దాము. అందరూ కూడా నాతో పాటు కొనసాగించండి. అద్భుత శక్తి గల ఓ దివ్య బాల యేసువా, అడుగుడు మీకు ఒసగబడును, వెదకుడు మీకు దొరుకును, తటుడు మీకు తెరవబడును అని చెప్పిన మీ మాట ప్రకారము మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థనను ఆలకించి నేను ఇప్పుడు తట్టుచు వెదకుచు అడుగుచున్న ఈ వరమును అనుగ్రహించండి. మీ కోరికని ప్రభువుకి తెలియచేయండి. ఈ సమయంలో దివ్య బాల యేసువా, నా పేరిట మీరు తండ్రిని ఏమి అడిగినను మీకు అనుగ్రహింతునని మీరు సెలవిచ్చిన ప్రకారము మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ వేడుదల ద్వారా ఈ మనవిని దయచేయమని మీ నామమున దివ్యపితను ఆతృతతో వేడుచున్నాము. మరలా నీ కోరికను తెలుపు. ఓ దివ్య బాల యేసువా, పరలోక భూలోకాలు గతించిపోయినను నా మాటలు ఎన్నటికీ గతించిపోవని చెప్పిన మీ మాట ప్రకారం మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థన తప్పక ఆలకింపబడునని దృఢ నమ్మకమును కలిగి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు అందరూ కలిసి నాతో పాటు ప్రార్థించండి. నా తర్వాత దివ్య బాల యేసువా, దివ్య బాల యేసువా, మిమ్ము ఆరాధించుచున్నాము. మిమ్ము ఆరాధించుచున్నాము. మీ పవిత్ర బాల్యము యొక్క మీ పవిత్ర బాల్యము యొక్క పరమ రహస్యములందు మిమ్ము ప్రేమించి పూజించుచున్నాము. మా కొరకై మీరు బాలుడిగా జన్మించినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. నన్ను సంపూర్ణముగా మీకు అప్పగించుకొనుచున్నాను. ఇప్పుడును నా జీవిత కాలమంతయు మీ పవిత్ర బాల్యము యొక్క పుణ్యములను నాకు బోధింపుడని వేడుచున్నాము. మీ దీనతను మంచితనమును ప్రేమను విధేయతను నిష్కపటమును నాకు ప్రసాదించండి. మిమ్ము ప్రేమించి అనుసరించి మోక్షానంద మహిమలో ఆనందించు వరమును ప్రసాదించండి. ఆమేన్. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజులాగానే ప్రతి గురువారం కూడా అద్భుత దివ్య బాలయేసు పేరిట ఈ దివ్య బలి పూజ కొనసాగబడుతూ ఉంది. ఇన్ ద ఆఫ్టర్నూన్ 12 o'clock 12 గంటలకి మధ్యాహ్నం ఇంగ్లీష్లో ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ ది స్పెషల్ మ్యాస్ ఇన్ ఆనర్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్ మధ్యాహ్నం. అదేవిధంగా ప్రతి గురువారం సాయంత్రం 6 గంటలకి ప్రత్యేకించి ఈ సమయంలో దివ్య బాలయేసు గౌరవార్థం దివ్య బలి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతూ ఉంది. కాబట్టి భక్తులెల్లరూ కూడా ఆ రోజున మీరు పూజలు పెట్టించుకోదలుచుకున్నవారు మరి స్క్రీన్పై ఉన్న నంబర్లకు ఫోన్ చేసి ఇప్పటి నుంచే వచ్చే వారానికి మీరు పూజలు పెట్టించుకోండి. ఇక రెండవ విషయము, రేపు అనగా శుక్రవారం విశ్వాసుల కోరిక మేరకు అనేక మంది యేసు దివ్య తిరుహృదయాన్ని కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో దేవాలయాలలో వెళ్ళి ఈ భక్తిని మనం కనబరచలేము. కాబట్టి ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ కొరకు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేశాము, వినియోగించుకోండి. అనేక మందికి మీరు తెలియచేయండి. యేసు తిరుహృదయ భక్తి పూజ రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఇంగ్లీషులో, సాయంత్రం 6 గంటలకి తెలుగులో నిర్వహించబడుతూ ఉంది. యథావిధిగా ఉదయం 6 గంటలకి దివ్య బలి పూజ ఉంటుంది. దివ్య బలి పూజ సమర్పించాలనుకునేవారు సంప్రదించండి ఫోన్ నంబర్ల ద్వారా. మరి ముఖ్యంగా ఈ సమయంలో మిమ్మందరినీ కూడా నేను ఆహ్వానించేది, దివ్య బలి పూజ మీకు స్తోమత కొద్దీ అర్పించండి. కానీ ప్రతి ఒక్కరూ కూడా 2 చేపలు 5 రొట్టెల ద్వారా భాగస్వాములు కావాలని ఆ అద్భుత బాలయేసు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఈ ఆధ్యాత్మిక యజ్ఞము కొనసాగాలి అంటే మీ వంతు సహకారం 2 చేపలు 5 రొట్టెల ద్వారా మీరు అందించినట్లయితే మరి ఈరోజు కావలసింది, ముఖ్యమైనది, అవసరమైనది ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎన్ని కాదు, లోకమంతా ఒక స్టాండ్స్టిల్కి వచ్చింది. ఈ సమయంలో మనకు చెప్పేది ఏంటి ప్రభు? ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక జీవితం. మరణం ఎప్పుడైనా రావచ్చు, దానికి సిద్ధపడి ఉంటున్నట్లయితే ఎలా వచ్చినా పర్వాలేదు, దేవుని దగ్గరికి వెళ్తాం, నిత్య జీవితాన్ని ప్రభు చెప్పారు ఈరోజు సువిశేషంలో కూడా. కాబట్టి అలాంటి జీవితాన్ని కొనసాగించాలంటే ఇలాంటి దివ్యవాణి మీకు అవసరం. కాబట్టి దయచేసి దేవుడు ఏర్పాటు చేసిన దీన్ని కొనసాగించడానికి మీ సహకారం, నా చేతులు నాకివ్వు, నేను మీకు శాంతినిస్తానన్నాడు. ఈ సహాయాన్ని మీరు ఇచ్చినట్లయితే మిమ్మల్ని నిండుగా సమృద్ధి జీవనంతో ప్రభు నింపుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోస్టల్ అడ్రస్ పంపించండి. ఇంకా చేరని వాళ్ళు కేవలం ఒక 200 నెలకి, లేదా 500, లేదా మీ ఇష్టం, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి మీరు ఇచ్చినట్లయితే ఇది కొనసాగుతూ ఉంది. ఈలోపు పోస్టల్ డిలేస్ ఉన్నాయి కాబట్టి, పోస్టల్ సేవలు లేవు కాబట్టి QR కోడ్ ద్వారా, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా కూడా మీరు అందించవచ్చు ఈ సమయంలో. అదేవిధంగా బ్యాంక్ ద్వారా, ఆన్లైన్ బ్యాంక్ ద్వారా, ఆ తర్వాత డైరెక్ట్ డెబిట్ ఫామ్ ద్వారా ఈ సహాయాన్ని మీరు అందించవచ్చు. మరొకసారి మిమ్మందరినీ ఆ అద్భుత బాలయేసు దీవించి ఈరోజు వాక్యాన్ని మీ మనస్సుల్లో, మీ హృదయాల్లో పదిలపరచునగాక. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమే మూలం, ప్రేమే మార్గం, బాలయేసు రూపం, ప్రేమ స్వరూపం.
ప్రేమే మూలం ప్రేమే మార్గం బాలయేసు రూపం ప్రేమ స్వరూపం. ప్రేమే మూలం ప్రేమే మార్గం బాలయేసు రూపం ప్రేమ స్వరూపం. ప్రేమేసయ్యా ప్రేమించును యేసయ్యా. ప్రేమేసయ్యా ప్రేమించును యేసయ్యా. యావే దేవుడు పంపిన ప్రేమ తన ప్రజల రక్షింపవచ్చిన ప్రేమ. యావే దేవుడు పంపిన ప్రేమ తన ప్రజల రక్షింపవచ్చిన ప్రేమ. మరణించినోళ్లను లేపిన ప్రేమ మరణించినోళ్లను లేపిన ప్రేమ. పాప క్షమాపణ ఒసగిన ప్రేమ. ప్రేమే మూలం ప్రేమే మార్గం బాలయేసు రూపం ప్రేమ స్వరూపం. ప్రేమే మూలం ప్రేమే మార్గం బాలయేసు రూపం ప్రేమ స్వరూపం. బాలయేసు రూపం ప్రేమ స్వరూపం.